మన జీవితాన్ని మార్చే గొప్ప పాఠాలు ఎక్కడో ఉండవండి. మనం రోజూ చూసే చెట్లలో, నదుల్లోనే దాగి ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది ఒక అర్థవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకుందాం. మంచి జీవితం కోసం మనం ఎన్నెన్నో పుస్తకాలు చదువుతాం కదా, ఎంతో మందిని సలహాలు అడుగుతాం. కాని అసలు సమాధానం మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉందని ఒక పురాతన సంస్కృత గ్రంథం చెప్తోంది. ఇంతకీ ఆ రహస్యమేంటో పదండి కలిసి తెలుసుకుందాం. సరే, ప్రకృతి మనకు ఎలా ఆదర్శంగా నిలుస్తోందో చూద్దాం. మన మొదటి గురువులు అంటే ఉదార స్వభావానికి అసలైన ప్రతీకులు ఎవరుంటారో చూద్దాం. ఇదిగో ఈ ఒక్క వాక్యం, వృక్షాః సత్పురుషాః ఇవ. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కాని మన ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి దీనికుంది. అంటే చెట్లు సత్పురుషుల వంటివి. అసలు ఈ మాట వెనుకున్న అంతరార్థమేంటో ఇప్పుడు చూద్దాం. సత్పురుషుడు, అసలీ మాటకు అర్థమేంటి? ఎవరైతే తమ కోసం కాకుండా ఇతరుల మంచికోసం జీవిస్తారో వాళ్లే సత్పురుషులు. ఇప్పుడు ఆలోచించండి, ఈ నిర్వచనానికి ఒక చెట్టు కరెక్ట్గా సరిపోతుంది గదా? ఎలా అంటారా? చూద్దాం. మన మొదటి గురువు చెట్టు మౌనంగానే ఎంతో గొప్ప ఉపదేశం చేస్తుంది. ఇంతకీ దాని నుండి మనం నేర్చుకోవాల్సిన ఆ నిస్వార్థ పాఠమేంటో చూద్దామా? ఈ శ్లోకం చెట్టు గొప్పతనాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఒక్కసారి వినండి, చెట్టు మనతో ఏం మాట్లాడుతోందో. అంటే అది స్వయంగా ఎండలో మాడుతూ మనకు నీడనిస్తుంది, పండ్లను కాసి మన ఆకలిని తీరుస్తుంది. కాని తనకోసం ఒక్క పండును కూడా ఆశించదు. ఆలోచించండి, ఇంతకంటే నిస్వార్థ సేవ ఇంకేముంటుంది? ఈ చిత్రాలు చూస్తుంటే చెట్టు చేసే త్యాగం మన కళ్ల ముందే కనిపిస్తోంది కదూ. ఓవైపు ఎండను భరిస్తూ మనకు నీడనివ్వడం, మరోవైపు పండ్లనిచ్చి మన ఆకలిని తీర్చడం నిజంగా అద్భుతం. సరే, చెట్టు దగ్గర నుండి మనం నిస్వార్థం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు నిరంతరంగా ప్రవహిస్తూ మనకు జీవనాధారమైన మన రెండో గురువు దగ్గరికి వెళ్దాం. అదే నది. పరోపకారాయ వహంతి నద్యః. ఈ వాక్యం నది ఆత్మను మనకు చూపిస్తుంది. దీని అర్థమేంటంటే నదులు ఇతరుల కోసమే ప్రవహిస్తాయి. చూడండి, చెట్టు చెప్పిన పాఠానికి ఇది మరింత బలాన్నిస్తోంది కదా. ఒక్కసారి చూడండి, చెట్టు తన పండ్లను తినదు, నది తన నీటిని తాగదు. రెండింటి ఉనికి ఇతరుల కోసమే, రెండింటి లక్ష్యం కూడా సేవ చేయటమే. నిజంగా ఇంతకంటే గొప్ప పాఠం మనకు ఇంకేం కావాలి? చెట్లు, నదులు ఇవి రెండూ మనకు నిస్వార్థ సేవ గురించి అద్భుతంగా నేర్పించాయి. సరే, మరి మనుషులుగా మనం ఈ పాఠాన్ని మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి? కేవలం చెట్లు, నదులే కాదండోయ్, మనకు పాలనిచ్చే ఆవు కూడా ఇదే పాఠాన్ని చెబుతోంది. ఆలోచిస్తే ప్రకృతిలో ప్రతీదీ ఇతరులకు ఇవ్వడానికే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. చెట్టు, నది, ఆవు ఇవన్నీ మనకు చెప్పే ఆ చివర అత్యంత శక్తివంతమైన మాట ఇదే: పరోపకారార్థమిదం శరీరం. అంటే ఈ శరీరం ఇతరులకు సహాయం చేయడానికే ఉంది, మనది కాదు. ఇతరుల సేవ కోసం చెట్టులా, నదిలా మనం కూడా సేవ చేయడానికే ఉన్నామన్నమాట. సో ప్రకృతి మనకు నేర్పిన పాఠం అంతిమంగా ఇదే: మన దగ్గర ఉన్న సంపద, మనకున్న జ్ఞానం, మన శక్తి ఇవన్నీ మనకోసం కాదు, సమాజ సేవకే అంకితం చేయాలి. ఒక్కసారి ఆలోచించండి, ఒక చెట్టు ఉనికికి అర్థమివ్వడమే అయితే మరి మన ఉనికికి అర్థమేంటి? మన జీవిత పరమార్థమేంటి?